ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకు సత్య పేరున అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాల గోత్రం. రేపు నువ్వు రావాలి, అవని అసలు రూపం బయటపడాలి. నమస్కారం గారు. నమస్తే అండి, రండి. అత్తయ్య గారు వచ్చేసారు. తెలుసండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మరి కాసేపట్లో వ్రతం మొదలవుతుంది. కుటుంబ సభ్యులు అలాగే రావాల్సిన ముత్తైదువులందరూ వచ్చేసినట్టే కదా? అందరూ వచ్చేసారు పంతులు గారు. ప్రధాన ముత్తైదువుగా, ముఖ్య అతిథిగా నాకు తెలిసిన ఒక ఆవిడ వస్తున్నారు పంతులు గారు. ఎవరత్తయ్యా? వచ్చిన తర్వాత తెలుస్తుందిలే. నువ్వు చేస్తున్న మోసం ఈరోజు అమ్మవారు బయట పెడుతుంది. ఈ వ్రతం నాడు అత్తయ్యతో ఎలాగైనా గొడవపడి అక్షయ్కి ముక్కు పుడక పెట్టిస్తాను. అక్కా, రా అక్కా. ఈ సుజాత వచ్చిందంటే ఊరికే ఉండదు. అవునవును, దీంతో జాగ్రత్తగా ఉండాలి. అత్త, అందరి సమక్షంలో ఓ మాట అడగాలనుకుంటున్నాను. ఏంటది? వ్రతం చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా, అలాగే ఈ శుభ సందర్భంలో అక్షయ్కు ముక్కు పుడకను కూడా ఇచ్చేయచ్చు కదా? వచ్చిందో లేదో అప్పుడే మొదలు పెట్టేసింది కాంట్రవర్సీ. అక్షయ్కి ఇవ్వకుండా ఉండడానికి నా కారణాలు నాకున్నాయి అని చెప్పాను. అయినా మీరు వినడం లేదు. ఆ కారణం ఏంటో చెప్తాను, వినండి. నాలాంటి జాతకం కలిగిన వారసురాలికి, నా కొడుకుకి పుట్టిన కూతురికి నేను ముక్కు పుడకను ఇవ్వాలి అనుకున్నాను. కాని అక్షయ శ్రీకర్ కూతురు కాదని తెలిసింది. అవని సత్యలకున్న సంబంధం వలన పుట్టిన బిడ్డని నమ్ముతున్నాను. కాని ఈ విషయం నా నోటితో చెప్పలేకున్నాను. ఇదే ప్రధాన కారణం. అందుకే ఇలా రాస్తున్నాను. కారణం ఏంటో చెప్తానన్నారు కదా, అందుకే అందరం వెయిటింగ్ లో ఉన్నాం. మా వంశానికి ముక్కుపుడక అనేది పరమ పవిత్రమైనది. అటువంటిది అర్హత కలిగిన వారికి మాత్రమే చెందాలి.
అటువంటి వారి చేతికి అందించటమే నా బాధ్యత. అందుకే నా మనసులో ఏముందో ఇందులో రాశాను. దీనిని అమ్మవారి ముందు పెడతాను. ఈ వ్రతమైన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. అంతవరకు దీనిని ఎవ్వరూ తెరిచే ప్రయత్నం చెయ్యకండి. ఆ పేపర్లో అసలు అత్తయ్య ఏం రాసుంటుంది? ఎటువంటి విషయాన్నైనా ఎంత మందిలోనైనా బయటకు చెప్తుంది కదా, మరి అందులో అంత రహస్యం ఏముండుంటుంది? అదే అర్థం కావడం లేదక్కా. తను అన్న ప్రతి మాట నీకు అక్షయ్కి తగిలేలా అంటుంది. అది మాత్రం అర్థమవుతోంది. అందులో మీ ఇద్దరి గురించి ఏదో రాసుంటుందని నాకు అనుమానం కలుగుతుంది. అర్హత ఉన్నవారికి ముక్కు పడుకుని ఇవ్వడం తన బాధ్యత అని చెప్పింది. నా కూతురికి మించిన అర్హత ఇంకెవరికుంటుంది? ఇకపోతే నా విషయానికొస్తే నన్ను టార్గెట్ చేయడానికి ఏముంటుంది? నేనే తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. నా అవని తరపు నుంచి గాని నా కూతురి తరపు నుంచి గాని ఎటువంటి తప్పు లేదు. ఇక మిగిలిందంతా అమ్మవారే చూసుకుంటుంది. వేదవతి గారు, రండి. నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటి ఫంక్షన్కొచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రత్యేక అతిథి అంటూ నన్ను ప్రత్యేకించి ఆహ్వానించారు. రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. నేను చెప్పిన అతిథి ఈ ప్రభావతి గారే. ఈ మధ్యనే గుడిలో పరిచయమయ్యారు. ప్రభావతి గారు, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. అందరినీ పేరు పేరున మీకు తర్వాత పరిచయం చేస్తాను. పర్వాలేదండి. అందరికీ నమస్కారం అమ్మా. ఇంతకీ ఇందులో వ్రతం చేసుకుంటున్న ముఖ్యమైన కోడలెవరండి? తను లోపలుంది, పరిచయం చేస్తాను, రండి. తనొస్తుంది కదా, మీరెందుకు వెళ్ళడం? ప్రత్యేకంగా పరిచయం చెయ్యాలిలే, మీరండి. ఈవిడెవరై ఉంటారో ఇప్పటి వరకు మనం చూడలేదు. కథని మలుపు తిప్పడానికి కొత్త పాత్ర వచ్చినట్టు వచ్చింది. నానమ్మ తీరు వింతగా ఉంది. ఈ పూజ వంక పెట్టుకొని అమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టబోతుందా అనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.